ఉప్పల్ బాలు గారు నన్ను పిలిచి అవమానించారని చెప్పి పెట్టారు. నవదీప్ గారు కదా, నవదీప్ గారు అన్నారని పెట్టారు. అసలు పిలవటం ఎందుకు వీళ్ళని? మీరు సెలక్షన్ చేసి ఉన్నప్పుడు ఆల్రెడీ సీజన్ 1, 2కి అగ్ని పరీక్షకి ముందుకే మీరు ఆల్రెడీ సెలక్షన్ చేసి ఉంచారంట. అప్పుడు పిలవటం ఎందుకు? ఉప్పల్ బాలు దగ్గర ఇక్కడ 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఇండస్ట్రీలో. ఎవరెవరినో ఎక్కడెక్కడో పెట్టే బదులు ఉప్పల్ బాలుని పెట్టొచ్చు కదండి. మీకు నచ్చలేదు, మీరు ఒక వారం 2 వారాలు ఉప్పల్ బాలుని పెట్టుకోవచ్చు కదండి. అంత అనుమానించటం ఏందండి? అంటే అతను వర్గల్ గా చేస్తాడు, అలా ఇలా చేస్తాడు. ఇప్పుడు మీరు చేసే బిగ్ బాస్ లో ఎవరు చేయరా? ఎవరికి లేవా? తనకే ఉన్నాయా? అంటే కేవలం తను మన తెలుగు బిడ్డని, తను ఇట్లా అట్లా ఉంటాడని ఇక్కడ వాళ్ళకి ఎవరు ఇండస్ట్రీ వాళ్ళకి నచ్చారు, బయట వాళ్ళే కావాలి. ఇక్కడ ఒక్కటి ఆలోచించండి, ఇక్కడ వాళ్ళని ఎవరు తీసుకున్నారండి? ఎవరిట్టయినట్టు ఎక్కడన్నా మీరు చెప్పండి. ఆన్సర్ లేదు. కానీ సీజన్ 1, 2 అగ్ని పరీక్ష 1, 2కి దానికంటే ముందే 10 మెంబర్స్ సెలక్షన్ చేశారని చెప్పారు. నాకు వచ్చింది మెసేజ్, అది తెలుసు నాకు. అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు 17 మెంబర్స్ అంట, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, 17 మెంబర్ని పిలిచి అవమానించారు. దాంతో పాటు ఉప్పల్ బాలంటే కొద్దిగా రెస్పెక్ట్ ఉంది, ఎక్కడో ఒకటి మన జనాలలో రెస్పెక్ట్ ఉందా లేదా అండి? ఉంది కదా అందరికి. అతన్ని పిలవటం ఎందుకు? తను మీరు అవమానించబడటం ఎందుకు? వారం రోజులు వీళ్ళని కంటెంట్ కోసమే తిప్పుకున్నారంటారా? తిప్పుకున్నారంట. దాని గురించే వీళ్ళు ఒకటి రిలీజ్ చేసుకోవటం కోసం, వీళ్ళకి మనీ రావటం కోసం. అది నిజమే. ఉప్పల్ బాలు అన్నది 100% నిజమే. అది నిజమేనండి. ఓట్లేసి గెలిపించి. అవును, మరి మనం ఏలేదండి. వాళ్ళు రెస్పెక్ట్ ని రెస్పెక్ట్ తీసేసి మన స్థాయిని తగ్గించేలాగా వాళ్ళు జడ్జిమెంట్ చేయడం అనేది. ఇప్పుడు వాళ్ళు ఆ స్థాయిలో కూర్చున్నారు చైర్ లో జడ్జిమెంట్ గా. అది మనం ఇచ్చిందే కదా ఉప్పల్ బాలు అన్నది, రైట్. మనం ఏంది వాళ్ళు ఈ రోజు ఆ స్థాయిలో కూర్చుంటారా అండి? ఎందుకు? ఈ రోజు నువ్వు వచ్చావు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. ఎందుకు అట్లా చేయటం? మీకు నచ్చితే కంటెంట్ ఇవ్వండి. మనిషికి 5 మినిట్స్ ఇవ్వండి ఛాన్స్. కనీసం 5 మినిట్స్ కూడా ఇవ్వండి. వాళ్ళు బిగ్ బాస్ లోకి ఏమొస్తారండి? మీరే మేలు పెట్టారంట, మీరే రమ్మన్నారు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ మీరే తిప్పుకున్నారు. దగ్గర 11:30, 12, 1 వరకు అయిందంట. ఆడపిల్లల్ని ఉంచుకున్నారు, ఏదో కమిట్మెంట్స్ అన్నారంట. ఇవన్నీ నాకు తెలియదు. పెడుతున్నారు కదా, అందరు పెడుతున్నారు. మా మమ్మీ మీరు కాదు, మా మమ్మీని కమిట్మెంట్ అడిగారండి, ఇట్లా అంటున్నారంటే ఇవన్నీ రాంగ్ కదండి. మీ మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు, మా మధ్యలో ఏం జరుగుతుందో. కానీ అలా అడగడం, వాళ్ళు ఎంత బాధపడి ఉంటే మీరు అడిగింది కూడా పర్సనల్ కూడా బయట చెప్పారంటే మీరు అంతగా ఎందుకు మాట్లాడారు? మీకు ఇష్టం ఉంటే, టాలెంట్ ఉందంటే పిలవండి బిగ్ బాస్ కి, లేదా మెయిల్ పంపించి అవమానం చెయ్యకండి. ఇలా చాలా మంది ఒక్కళ్ళు ఇద్దరంటే అనుకోవచ్చు. ఇవి 17 మెంబర్స్ ని పంపించి అందులో 5% అంటే 5 మెంబర్స్ 3 మెంబర్స్ సెలక్షన్ చేసి ఉంటారంట. నాకు తెలిసి ఒక 7 మెంబర్స్ ఏమో. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా సినిమా అంటే కొత్త వాళ్ళు అప్కమింగ్ వాళ్ళు సినిమా ఏదైనా చేయాలంటే కమిట్మెంట్ అనే వర్డ్స్ అక్కడ వినపడేవి. ఇప్పుడు రియాలిటీ షోలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఎంత దూరం పోయింది? మన చేతుల్లో లేదండి. ఇండస్ట్రీ అని చాలా మంది వచ్చారు, మన చేతుల్లో లేదు. అంటే ఎంత మన తెలుగు రాష్ట్రాలలో ఇండస్ట్రీ ఏమైపోతుంది చూడండి. ఒక ఆడపిల్ల వచ్చిందంటే కమిట్మెంట్ అడుగుతున్నారంటే ఎంత అండి? మనం ఏం చూడలే వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది. కానీ వాళ్ళే కదా మా మమ్మీని కమిట్మెంట్స్ అడిగారు, మీ పాపని ఇలా ఉంచాలంటే, బిగ్ బాస్ కి పంపించాలంటే మీరు కమిట్మెంట్స్ ఇవ్వాలన్న. అడిగిన ఎదలు ఎవరండి అసలు? ఎందుకు అడుగుతున్నారు? తప్పు కదా. మీకు ఆమె దగ్గర టాలెంట్ ఉందంటే చెయ్యండి, లేదా రిజెక్ట్ చేయండి, అంతే. మీరు రమ్మని మీకు టాలెంట్ ఉన్నా లేకుండా మీ మమ్మీ కమిట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వాలంటే ఇది ఎన్ని రోజులు సాగిద్దంటే ఇలా ఇంత మటుకు బిగ్ బాస్ లో ఎన్నడూ రాలే. ఈ సంవత్సరం వస్తుంది, ఈ 10కి వస్తుంది. నాగార్జున సార్ మీరు అందరు వినండి, చూడండి. మీరు నాగార్జున గారు మీరు వినండి, మీ స్టూడియోలోనే జరుగుతుంది ఇదంతా. నాగార్జున గారు అంటే ఆయన రికమెండేషన్ ద్వారానే అంటే కొంతమంది అవును, లాస్ట్ ఫైనల్ లో వాళ్ళే వస్తారని చెప్పి అంటున్నారు. ఇదైతే నిజమేనండి. నేను ఇందాక ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మేడం, ఇప్పుడే తీసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఎవరైతే సర్కిల్ ఉందో, ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళ ద్వారాగా ఫోన్ చేసుకుని వాళ్ళని సెలక్షన్ చేయడం జరిగింది. ఇది జెన్యూన్ గా ఎవరు సెలక్షన్ లేదు. లాస్ట్ టైం కళ్యాణ్ పడాలకి అసలు ఏం ఫాలోవర్స్ లేరు, ఆయనకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన కూడా కామన్ మ్యాన్ నుంచి విన్నర్ అయ్యారు కదా, మరి దాన్ని ఎలా చూస్తారు? విన్నర్ అయ్యా అంటే అది సక్సెస్ వచ్చిందండి. ఇప్పుడు ఈ 10 సీజన్ అట్లా లేదు కదా, ఇది 10 అట్లా లేదు కదండి. 10 అంతా మారిపోయింది. అగ్ని పరీక్షలోనే మీరు 1, 2 చూడొచ్చు, ఎన్ని రూమెన్స్ వస్తున్నాయి. మరి ఇది అలా సీజన్ అలా లేదు కదా.